ఏపీలో దివ్యాంగుల పెన్షన్ చుట్టూ దుమారం రేగుతూనే ఉంది. పల్నాడు జిల్లాలో ఒక వికలాంగుడి ఆత్మహత్య పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఆయన ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమని వైసీపీ ఆరోపిస్తే కౌంటర్ ఇస్తోంది అధికార పక్షం. పెన్షన్ల విషయంలో ఏపీలో ఎందుకింత రచ్చ? సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంలో రామలింగారెడ్డి అనే వికలాంగ పెన్షన్ లబ్ధిదారుడు ఆత్మహత్య చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. పెన్షన్ రీవెరిఫికేషన్ కోసం అధికారులు నోటీసులు పంపడంతోనే ఇలా ఆత్మహత్య చేసుకున్నారని మృతుని భార్య ఆరోపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి ముప్పాళ్ల పిఎస్ లో ఫిర్యాదు చేశారామె. మా వారికి 8 సంవత్సరాల నుంచి కన్ను ప్రాబ్లం ఉంది. దానికి పెన్షన్ పెట్టుకుంటే 2 ఇయర్స్ నుంచి వస్తున్నాడు, 2 సంవత్సరాల నుంచి. మన ఆగస్టు కూడా తీసుకున్నాము, సెప్టెంబర్ నుంచి ఇంకా రాదు, మీకు 40% కంటే తక్కువ ఉంది అని చెప్పారు. అప్పటి నుంచి బాగా బాధపడుతున్నాడు. ఆయన పొద్దున్నే బయటకు వెళ్ళి క్యాజువల్గా బయటకు వెళ్ళాడు. బయటకు వెళ్ళి ఇలా జరిగింది, ఆత్మహత్య చేసుకున్నాడు. చెట్టు మీద వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు ప్రభుత్వమే కారణమని వైసీపీ ఆరోపిస్తోంది. ఆ వ్యక్తి చనిపోవడానికి కారణం మండల అధికారి ఇచ్చిన నోటీస్. మండల అధికారే కారణం ఈ ఆత్మహత్యకి అని చెప్పి ఈరోజు తెలియపరుస్తూ ఖచ్చితంగా దీని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి. అయితే కుటుంబ కలహాలతోనే రామలింగారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని పల్నాడు జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. అర్హులైన ఏ ఒక్కరికి పెన్షన్ తొలగించబోమని ప్రభుత్వం హామీ ఇస్తోంది. మేము ఎవరిని కూడా తొలగించాలి ఆలోచన లేదు. అర్హులకు పెన్షన్లు ఇవ్వాలి సంకల్పించాం. ఒకవేళ అనర్హులు ఉంటే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఉండొచ్చు, జనసేన ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, ఇంకో పార్టీ ఉండొచ్చు. మేము ఎవరిని చూడట్లేదు. మీరు అనర్హులని ఎవరన్నా అన్నా కానీ దాని ప్రకారం మేము పోకుండా మీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాం. మెడికల్ బోర్డు మీరు అప్పీల్ చేయాలని చేసుకోండి, మేము ఇస్తామని చెప్తున్నాం. మేము రీవెరిఫికేషన్ ప్రక్రియ మాత్రమే జరుగుతోంది. అర్హులకు అప్పీల్ చేసుకునే అవకాశం ఇచ్చామన్నారు మంత్రి బాల వీరాంజనేయ స్వామి. మెడికల్ బోర్డులో వెరిఫికేషన్ చేసిన తర్వాత కొంతమంది 15,000కు అర్హత లేదు, వాళ్ళకి 6,000 అర్హత ఉన్నప్పుడు వాళ్ళకి అట్లా చేయటం కానీ స్లైడ్ చేయటం కానీ జరిగాయి. మీరు మళ్ళీ వెరిఫికేషన్ చేయించుకోండి, మీకు అవకాశం ఇస్తున్నారు, అది ఇస్తున్నాం. అప్పుడే కూడా వాళ్ళు కనుక వైకల్యం లేదని ధృవీకరణ అయితే మేము దాని ప్రకారం వెళ్తాం. మరోవైపు దివ్యాంగ పెన్షన్ల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాత్కాలిక వైకల్యంగా నమోదైన వారికి యథావిధిగా పెన్షన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.